సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏపీ ఎన్నికలో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం ముగిసింది. తిరుపతిలో జరిగిన నామినేషన్ల ప్రక్రియలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ వైసీపీ నేతల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఒకేసారి ఇరుపక్ష నేతలు రావడంతో గొడవ మొదలైంది. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగిన ఈ ఘర్షణలో పలువురి కార్యకర్తలకు గాయాలయ్యాయి. చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు బరిలో నిలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీలో ఉన్నారు. అయితే కొడుకును దగ్గర పెట్టుకుని భాస్కర్ రెడ్డి నామినేషన్ వేయించడానికి వచ్చారు. అదే సమయంలో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని నామినేషన్ కు వచ్చారు. నామినేషన్ వేసి బయటకు వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి కారుపై దాడి జరిగినట్లు తెలుస్తుంది. దీంతో ఇరుపక్షాల నేతలు దాడికి దిగబడడంతో ఘర్షణ మొదలైంది. కొంతమంది కార్యకర్తలకు గాయాలయ్యాయి. భారీ సంఖ్యలో ఇరు పార్టీల నుంచి కార్యకర్తలు తరలి రావడంతో పోలీసులు కూడా వారిని అదుపు చేయలేకపోయినట్లు తెలుస్తోంది.